వారం జరిగిపోయి సార్ సార్ వారం జరిగిపోయి సార్ సార్. ఆ తర్వాత వాళ్ళ ప్రేమ సంగతి కాలేజీ అంతా తెలిసిపోయింది. ఓసారి వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోలేదని రవి ఊరెళ్ళొచ్చాడు. ఆ రోజున ఏంట్రా బాడు చీకట్లో కూర్చున్నావు? లైట్ లేదే, స్విచ్ చేయలేదు. ఏంట్రా అంత సీరియస్గా ఉన్నావు? ఏ అమ్మాయినా తిట్టిందా? ప్రియమైన రౌడీకి ఎక్కడున్నావురా? ఎవరో కావలసిన వాళ్ళు పిలిచినట్టు ఎప్పుడో చదివినట్టు ఉంది కదరా. రవి నిద్ర పట్టట్లేదురా, నువ్వే గుర్తొస్తున్నావు. రేయ్ ఎంత మోసం చేసావురా. నాకేమో మన క్లాస్మేట్స్ అంతా మన సోదర సోదరిమణులు లైన్ అయికూడదని చెప్పి నీకేమో రాజీతో లవ్వా. రేయ్ నీ మాటిని ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ ఫిగర్స్ దాకా ఎంత మంది వదిలేసాను తెలుసా? రవి నేనేం చేశాను తెలుసా? దిండి మీద నీ పేరు రాసుకుని చీకట్లో రేయ్ చిచ్చి సరైన టైంలో కరెంట్ పోయింది. ఒరే సోడా బుట్టి జనరేటర్ ఆన్ చేయించరా. రేయ్ రే పీనుగా జనరేటర్ ఆన్ చేయరా. నేను ఇక్కడే ఉన్నాను రా. సారీ అలవాటు అయిపోయి అరిచేసాను మావా. ఏంటో లైట్ ఆరిపోతే టెన్షన్ వచ్చేస్తుంది మావా. ఆ అలవాటు మానుకోకపోతే మీ ఫస్ట్ నైటే లాస్ట్ నైట్ అయిపోద్ది. అబ్బా అబ్బా నీళ్లు పోసుకోవా? పొద్దున్నే పోసుకులే కదా. ఒంటి మీద కాదు మావా, మందులో కొంచెం గ్లాస్ లో కూడా పోసుకుంటే బాగుంటుంది కదా. అబ్బా జోకు. కరెంట్ పోతే ఎక్కడేం చేస్తున్నావు? మాట్లాడుకుంటుంటే వాసన వస్తుంది. మందు కొడుతూ మాట్లాడుకుంటున్నావు. అసలు నువ్వే ఏడం జరగొడుతున్నావు. ఆళ్ళు అంటే క్లాస్మేట్స్, మధ్యలో నువ్వేంట్రా? మేము క్లాస్మేట్స్. ఏంటి విన్నావుగా? వీళ్ళు జనరేటర్ ఆన్ చేయి. జనరేటర్ లో లీక్ ఉంది సార్. ఏం పర్లేదు, వేసి తగలడు. లైట్ రాకపోయినా సౌండ్ వస్తే చాలు, లేకపోతే ఆ విధవలు నన్ను చంపేస్తా. తృప్తిగా మందు కూడా తాగలి. జనరేటర్ ఆన్ చేయరా. రే ప్లీజ్ రా, ఆ లెటర్ నాకు ఎవరా? చదవను, జిరాక్స్ తీసి రాతకిచ్చేస్తాను రా. రే ఇది రాజీ నాకు రాసిన ఫస్ట్ లవ్ లెటర్ రా. మళ్ళీ ముట్టుకున్నావంటే చంపేస్తాను. అంటే నాకు ఎవరూ రాయట్లేదురా, నువ్వన్నా ఇవి బావా, చూసి ఎంజాయ్ చేస్తాను. దొర్మయ్ అన్నా నీకు బ్రహ్మాండమైన గిఫ్ట్ తీసుకొచ్చానా. ఇదిగో. ఏంట్రా ఇది? చూడు తెలుసుద్ది. సతీష్ గారు సార్ పిలుస్తున్నారు. నువ్వు వెళ్ళరా, నేను ఎక్కడ ఉంటాను. ఓకే. నమస్కారం సార్. నమస్తే. రావయ్యారా, ఏంటి సంగతులు? అదే సార్, కాలేజ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. పోటీ చేస్తున్నావా? లేదు సార్. ఏ? నేను పోటీ చేస్తే ఓడిపోతాను సార్. అదేంటి? ఈ మధ్య ఎస్ఎఫ్ఐ వాళ్ళు హవా నడుస్తుంది సార్. మన యానివర్సరీ కూడా మా కాలేజ్లోనే చేశారు. మరి ఏం చేద్దాం? రాజేశ్వరిని నిలబెడతాం సార్. ఎవరు, ఎమ్మెల్యే గారి కూతురా? అవును సార్. ఆయన ఒప్పుకుంటాడంటావా? మీరే ఎలాగైనా ఒప్పించాలి సార్. రాజీని నిలబెడితే లేడీస్ ఓట్లని మనకే పడతాయి సార్. మన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. అవుతావయ్యా, నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతావు. ఏదో మీ ఆశీర్వాదం సార్. ఆయన నేను ఒప్పిస్తాను కానీ సార్ చూడు, ప్రచారం అది మాత్రం గట్టిగా చేయాలి. మరి అదరగొట్టేస్తాం సార్. ఉంటాను సార్. నమస్తే సార్. గుడ్ లక్. ఏంటదా సక్సెసా? మరి వెళ్ళింది ఎవరిని ఎలా పడగొట్టాలో ఎవరిని ఎలా విడగొట్టాలో మనకు బాగా తెలుసు. అవునన్నా. కానీ రాజీని పడగొట్టి వాళ్ళ నాన్నకి చేకొట్టి ఎమ్మెల్యే సీటు పట్టి మినిస్టర్ అయిపోదామని నేను అనుకుంటే కాంపిటీషన్ గా రవిగాడు వచ్చాడు రా. అందుకే ఈ ప్లాన్ వేసా. ఈ దెబ్బకి రవి రాజీ విడిపోతారు, మనం మధ్యలో ఎంటర్ అయిపోతాం. ఏం ప్లాన్ వేసినావన్నా, నీ బుర్రే బుర్రా. నాన్సెన్స్. ఎన్ఎస్యు క్యాండిడేట్ గా నువ్వు నిలబడతావా? నేనేం చేయను, నాన్నగారు చెప్పారు. మన ఇద్దరం ప్రేమించుకున్నామని కాలేజ్ అంతా తెలుసు. ఇప్పుడు నువ్వు నాకు పోటీగా నిలబడితే అందరూ నన్ను చూసి నవ్వరా? అర్థం చేసుకో రవి, నేను పోటీ చేయను అని నాన్నగారికి చెప్పడానికి నా దగ్గర కారణం లేదు. మన ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్పే ధైర్యం లేదు. పైగా నాన్నగారు మా పార్టీ వాళ్ళకి మాట కూడా ఇచ్చేశారు. నువ్వు ఆయన కూతురువి, పార్టీ వర్కర్వి కాదు. అందుకే ఆయన ఎదిరించలేను. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఈ ఎలక్షన్స్ వస్తాయి పోతాయి, మనం మాత్రం ఎప్పుడు కలిసే ఉంటాం. కుదరదు, మా పార్టీ వాళ్ళు ఒప్పుకోరు. పార్టీలో అనుమతి తీసుకుని ప్రేమించుకున్నావు మనం. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు, నాకు తెలుసు. నా మాట అంటే నీకు లెక్కలేదు. నేనంటే నీకు అసలు ఇష్టమే లేదు. ఇష్టం లేదా? ఏమన్నా ఇష్టం లేదా? ఇప్పుడు ఈ క్షణం పిలు, నీతో వచ్చేస్తాను. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం, పెళ్లి చేసుకుందాం. అప్పటి నుంచి నీ మాట వింటాను. కానీ నాన్నగారి నీళ్ళలో ఉన్నంతకాలం మాత్రం నేను ఆయన మాట వినాలి. ఇప్పటికిప్పుడు అలా చేయలేనేగా ఇలా మాట్లాడుతున్నావు? అది కాదు రవి. సరే, నువ్వు ఆయన మాట విను, పోటీ చేయి, నాకు ఎదురుగా పోటీ చేయి.
కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. నువ్వు గెలవకుండా ఉండటానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మే ఐ కమ్ ఇన్, సార్? గుడ్ మార్నింగ్, సార్. గుడ్ మార్నింగ్. ద నామినేషన్, సార్. బెస్ట్ ఆఫ్ లక్ రాజేశ్వరి. థ్యాంక్ యూ, సార్. రాజేశ్వరి నానా మురళి, ఇవాళ నుంచి నువ్వు ఎస్ఎఫ్ఐ తరఫున ప్రచారం మొదలెట్టాలి. నాకెందుకురా ఇదంతా? పదరా. పదా. ప్లీజ్ రా, పర్లేదులే, సిగ్గుపడుకో. ప్లీజ్ నన్ను వదిలేయండి రా. ఏంటి ఇలా వచ్చారు? ప్లీజ్. ఎలక్షన్స్ కదా మేడం, అందుకే. ఓ అలాగా, ఆ. తీసుకో. చందా కోసం రాలేదు మేడం, ప్రచారానికి వచ్చాం. నీ ఫేస్ చూస్తే ఇవ్వాలనిపించింది బట్టి. సారీ. వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, విద్యార్థుల సంక్షేమం కోసం మీరందరూ ఎస్ఎఫ్ఐకే ఓట్ వేయాలి. మా ప్రచారం మనందరి మిత్రుడు మురళి పాటతో మొదలవుతుంది. పాట పాటిచ్చావు, ట్యూన్ ఎదురా? రెడీరా? ఆరేసుకోబోయి పారేసుకున్నాను. హరి ఎస్ఎఫ్ఐకే ఓటు వెయ్యాలి మీరంతా, బ్రదర్ సిస్టర్, బ్రదర్ సిస్టర్, కీలేసి ఓటేసి గెలిపించండి. మీరు ఓటేస్తే గెలుస్తాడు రవి 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 రవి. ఎస్ఎఫ్ఐకే ఓటు వెయ్యాలి మీరంతా, బ్రదర్ సిస్టర్, బ్రదర్ సిస్టర్, కీలేసి ఓటేసి గెలిపించండి. ఓటేస్తే గెలుస్తాడు రవి 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 రవి. సహా విద్యార్థులారా, సోదర సోదరి మండలారా, ఎన్ఎస్యు తరఫున ప్రచారం ప్రారంభిస్తూ మన అందరి ఆప్తమిత్రుడు మురళి ఇప్పుడు పాట పాడతాడు. ట్యూన్ చెప్పనా? వద్దు, పాట చెప్పు. రగులుతోంది మొగలిపోదా. బుస్సు బుస్సు బుస్సు. ఓటు వెయ్యి సహోదరా, ఎన్ఎస్యునే గెలిపించరా. రాజీ మన అభ్యర్థి, రవిగాడే ప్రత్యర్థి. గెలిపించండి, ఓటేయండి, ఓటు వెయ్యి సహోదరా. ఎస్ఎఫ్ఐకే ఓటు వెయ్యాలి మీరంతా, బ్రదర్ సిస్టర్, బ్రదర్ సిస్టర్. పదండి. మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.